హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్. ఈరోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విత్ వాట్ వాల్యూ షుడ్ బి ద హైయెస్ట్ క్వాంటిటీ ఇన్ డేటా 65, 52, 14, 26, 18, 35, 32, 38 బి రిప్లేస్డ్ సో దట్ ద మీన్ అండ్ మీడియన్ బికమ్ ఈక్వల్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్ ని రిప్లేస్ చేస్తూ మీన్ అండ్ మీడియన్ ని ఈక్వల్ చేసే నెంబర్ ఏంటి అని చెప్పి కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం మీన్ చూద్దాం. ఈ డేటాతో మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మీడియన్ వచ్చేసి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. లైక్ 14, 18, 26, 32, 35, 38, 52, 65. సో మీడియన్ లో ఒకవేళ ఆడ్ నంబర్ అయితే మిడిల్ నంబర్ అనేది మీడియన్ గా తీసుకుంటాం. లేదు ఒకవేళ అది ఈవెన్ నంబర్ అయ్యింది అని అంటే టూ నంబర్స్ తీసుకొని దాన్ని బై టూ డివిజిబుల్ చేస్తాం. సో అలా చేసినప్పుడు ఈ మధ్యలో ఇది ఈవెన్ నంబర్ అవుతుంది కాబట్టి విచ్ కౌంట్స్ యాజ్ 8. సో మనం 32, 35 ని యావరేజ్ చేస్తాం. సో 32 ప్లస్ 35 by 2 which is nothing but 67 by 2 is 33.5. సో ఇక్కడ మీడియన్ వాల్యూ వచ్చేసి 33.5. నెక్స్ట్ మనం మీన్ కనుక్కోవాలి. మీన్ కి యావరేజ్, మీన్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్. సో సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ 14 ప్లస్ 18 ప్లస్ 26 ప్లస్ 32 ప్లస్ 35, 38, 52 ప్లస్ ఎక్స్ బై టోటల్ నంబర్ 8. సో దీని టోటల్ వాల్యూ వచ్చేసి 215 ప్లస్ ఎక్స్ బై 8. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూని ఎక్స్ తో రిప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకుంటే 215 ప్లస్ ఎక్స్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 33.5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 268 మైనస్ 215 విచ్ ఈస్ నథింగ్ బట్ 53. ఇప్పుడు మీరు ఈ టోటల్ సమ్ కి ఎక్స్ వాల్యూ 53 రిప్లేస్ చేసుకుంటే మనకు మీన్ వాల్యూ వచ్చేసి 33.5. సో మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, Namita offers a discount of 20% on all items at her shop and still makes a profit of 12%. What is the cost price of an article మార్క్డ్ అట్ రూపీస్ 280? సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ మార్క్డ్ ప్రైస్ ఎంత ఉంది? 280 ఉంది. 280 ఉంది. సో 20% డిస్కౌంట్ అన్నారు ఇందులో. సో 280 ఇంటూ 20/100 విచ్ ఇస్ నథింగ్ బట్ 56. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 280 మైనస్ 56 ఈజ్ నథింగ్ బట్ 224 వచ్చింది. సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ 224 అయింది. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత అంటున్నారు? 12% అంటున్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ ఏంటి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి దీనికి ఫార్ములా వచ్చేసి సిపి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 విచ్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 224 ఈక్వల్ టు సిపి ఇంటూ 112/100. Once choose cost price is equals to 200. హాయ్ గైస్. సో ఇవాళ మనం టీసీఎస్ ఎన్క్యూటీ వర్బల్ అబిలిటీ క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం. సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఇంకా ప్యాటర్న్స్ ఏంటి, దాని అన్నిటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యాంటోనిమ్స్. సో యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ అనేటివి చాలా కామన్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రీవియస్ గా చూసుకుంటే టీసీఎస్ ఎన్క్యూటీ నుండి.
సో ఇక్కడ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్. సో యాంటోనిమ్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ అండి. సినోనిమ్ అంటే మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. ప్రోక్రాస్టినేషన్ మీనింగ్ ఏంటి అంటే మీరు వర్క్ ఏదైనా ఇచ్చినప్పుడు డిలే చేయడం లాంటిది, లేదంటే వర్క్ చేయలేకపోవడాన్ని ప్రోక్రాస్టినేషన్, లేజీ తత్వాన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి దాని ఆపోజిట్ వాల్యూడ్ ఎక్స్పెరిమెంట్ అని అయితే కాదు కదండి. వాల్యూడ్ అండ్ ఎక్స్పెరిమెంట్ మీనింగ్స్ అయితే మీకు తెలుసు. సో ప్రాపగేట్ అంటే ఏంటి అంటే ఏదైనా కొత్తగా ప్రొడ్యూస్ చేయడం లాంటిది, ఎక్స్టెండ్ చేయడం లాంటిది. ఎక్స్పీడిట్ అంటే ఉన్న పనిని చాలా తొందరగా యాక్సలరేట్ గా చేయడం. సో యాంటోనిమ్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్ ఇస్ ఎక్స్పీడిట్. ఎందుకంటే ఇది యాక్సలరేట్ గా వర్క్ చేస్తాం కాబట్టి. సో దీని మీనింగ్. సో యాంటోనిమ్ అనేది ఎక్స్పీడిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఏం ప్యాటర్న్ అంటే ఇట్లా జంబుల్డ్ గా కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. సో అందులో ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఇందులో వచ్చేసి ఈ క్వశ్చన్ ఏంటో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కమ్ ఫస్ట్ ఇన్ ద పారాగ్రాఫ్. సో ఇక్కడ నార్మల్లీ మన టీచర్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇట్లా జంబుల్డ్ గా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి జనరల్ గా ఏం అడుగుతారంటే ఇది ఆర్డర్ లో పెట్టండి అని అడగట్లేరు. ఇప్పుడు వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే ఈ సెంటెన్సెస్ జంబుల్డ్ ఉన్నాయి, ఫస్ట్ సెంటెన్స్ ఏదొస్తుంది, థర్డ్ సెంటెన్స్ ఏమొస్తుంది, ఫిఫ్త్ సెంటెన్స్ ఏదొస్తుంది అని అలా అడుగుతున్నారు. సో ఇక్కడ మన క్వశ్చన్ లో వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కమ్ ఫస్ట్ ఇన్ ద పారాగ్రాఫ్. సో ఏది ఫస్ట్ వస్తుంది అని. సో ఇక్కడ మనం సెంటెన్సెస్ చూసుకుంటే ఇక్కడ సిడిఈ ఒకసారి చూడండి. ఆఫ్టర్ దట్, సో, షీ, హౌఎవర్. సో ఇలా కనెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ టిప్ ఏంటి అంటే మీరు ఇలాంటి జంబుల్డ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇలా కనెక్టర్స్ వచ్చినప్పుడు అవి ఎప్పుడు కూడా ఫస్ట్ సెంటెన్సెస్ అనేటివి అవ్వవు. సో ఇవి కాకుండా మిగతా మనకి ఏం సెంటెన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ టూ సెంటెన్సెస్. మెరియానా రీచ్డ్ ఆఫీస్ at 10 o'clock after sending the money. సెకండ్ సెంటెన్స్ ఏంటి, మెరీనా పేరెంట్స్ నీడెడ్ సమ్ మనీ. సో ఫస్ట్ వాళ్ళకి మనీ నీడ్ అవ్వకుండా వాళ్ళు ఆఫీస్ కి అయితే వెళ్ళరు. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మెరీనా పేరెంట్స్ నీడెడ్ సమ్ మనీ. సో బి అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ అనేటివి ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విత్ ఎర్రర్. సో ఇది ఏంటి అంటే మనకి ఇలా కొన్ని సెంటెన్స్ ఇచ్చారు. సో ఈ సెంటెన్స్ లో ఏ పార్ట్ లో ఎర్రర్ అనేది ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అట్లా ఇస్తారు. ఓకే. సో ఇక్కడ సిన్స్ సన్ రైజ్ టు సన్సెట్ మై గ్రాండ్ మదర్ వుడ్ సిట్ హర్ వీల్ స్పిన్నింగ్ అండ్ రిసైటింగ్ ప్రేయర్స్. ఓకే. సో ఇక్కడ సిన్స్ అండ్ టు ఎప్పుడు కూడా కంబైన్ గా మనం ఎప్పుడు యూజ్ చేయమండి. సో ఎప్పుడైనా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం నుండి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అని చెప్తున్నాము అంటే అక్కడ మనం ఫ్రమ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అనేది కరెక్ట్. కానీ ఇక్కడ మనకి సిన్స్ అనేది యూజ్ చేశారు కాబట్టి తప్పు. సో సిన్స్ అంటే ఐ హావ్ బీన్ జాయిన్డ్ ఇన్ ద మీటింగ్ సిన్స్ మార్నింగ్ 10 AM. సో అలా చెప్తాం ఒక పర్టికులర్ టైం. కానీ ని రిఫర్ అంటే 2 టైప్స్ ఆఫ్ టైం ఇంటర్వెల్స్ ని మనం రిఫర్ చేసినప్పుడు సిన్స్ వాడద్దండి, ఫర్. అండ్ తర్వాత దాన్ని జాయింట్ కనెక్టర్ గా టు వాడతాం. ఓకే. హాయ్ అండి, వెల్కమ్ టు ది టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ ఛాలెంజ్. ఇక్కడ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, ఒకసారి పాస్ చేసి చదవండి. నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. జాగ్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. అతనికి ఫేవరెట్ డే వచ్చేసరికి సండే. ఎందుకంటే ఆ రోజు మాత్రమే అతను బాగా ఆడుకోగలడు, వాళ్ళ ఫ్రెండ్స్తో సైక్లింగ్ చేయగలడు, ఇదంతా చేయగలడు. దానికోసము ఈ జాగ్ అనే పిల్లవాడు ఏం చేస్తాడంటే ప్రతి నెల స్టార్టింగ్లో కూర్చొని ఎన్ని సండేస్ వస్తున్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేయగలను అనేది ముందే లెక్కలు వేసుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మంత్ స్టార్టింగ్ డేట్ అనేది మండే కానివ్వండి, సండే కానివ్వండి, ట్యూస్డే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ డే అయినా కానివ్వండి. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే కౌంట్ ది నెంబర్ ఆఫ్ సండేస్ జాక్ విల్ గెట్ విత్ ఇన్ నెంబర్ ఆఫ్ డేస్. ఏమంటున్నాడు, అతను ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటే అందులో ఎన్ని సండేస్ ఉన్నాయని మనము క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో దానికోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్లో ఇన్పుట్గా ఫస్ట్ మండే అని ఇచ్చాను. ఈ మండే అనేది స్టార్టింగ్ డేట్, మంత్ స్టార్టింగ్ డేట్ అనుకుందాం. తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇచ్చాను, 13 అనేది నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఏం చేస్తుంది, మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సండే రావడానికి ఇక్కడ 6 డేస్ పడుతుంది. సో మండే తీసేగా మిగిలిన 6 డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక సండే వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ సండే నుంచి మళ్ళీ సండే రావడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో సండే వస్తుంది. సో టోటల్‌గా 13 డేస్‌లో 2 సండేస్ వస్తాయి. సో మన అవుట్‌పుట్ ఇది. దీనికోసము మనము కోడింగ్ ఎలా రాస్తున్నాం అనేది స్టెప్ బై స్టెప్ ఎక్లిప్స్‌లో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. మనం ప్రాబ్లమ్‌లో అనుకున్నట్టుగానే ఫస్ట్ స్టార్టింగ్ డేని అడిగాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ డేస్ అని అడిగాను. అడిగిన తర్వాత ఒక ఎరేని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి దాంట్లో నంబర్ ఆఫ్ డేస్ వీక్‌లో ఉండే డేస్ మొత్తాన్ని ఒక ఎరోలో నేను ఫిట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ i ఈక్వల్ టు ఇనీషియల్‌గా 0th పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎరే యొక్క లెంత్ కన్నా తక్కువ ఉండాలి. ఇటరేషన్ అయిన ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఈ i పొజిషన్‌లో ఉన్న ఏదైతే డే ఉందో అది ఈక్వల్స్ టు మనము ఎంటర్ చేసిన డే అయితే ఇక్కడ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఏమవుతుంది? రిజల్ట్‌లోకి 1 వెళ్తుంది. రిజల్ట్ ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ డేస్ అనేది ఆర్‌ఈఎం అని తీసుకున్నాను. ఈ ఆర్‌ఈఎం ఏం చేస్తుందంటే 6 డేస్ మైనస్ 1గా చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ మండే ఇచ్చాను. ఏదైతే మనము 7 డేస్ అనుకున్నాం కదా! ఆ 7 డేస్‌లో నేను డేట్ తీసేసాను కాబట్టి ఇక్కడ అది జరిగి ఇక్కడ ఆర్‌ఈఎంలోకి ఫిట్ అవుతుంది. తర్వాత ఎన్ తీసుకున్నాను. ఎన్ అంటే ఏంటి? మనము నంబర్ ఆఫ్ డేస్. నంబర్ ఆఫ్ డేస్ ఎన్ మైనస్ ఆర్‌ఈఎం చేసేస్తాను. ఆ తర్వాత ఇఫ్ కండిషన్‌లో ఎన్ గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు ఇక్కడ కింద ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మన రిజల్ట్ అనేది ఇక్కడికొచ్చేసి సేవ్ అవుతుంది. సో ఇది. దీన్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నన్ను అడుగుతుంది. స్టార్టింగ్ డే ఏంటి? మనము ఇందాక అనుకున్నట్టుగానే మండే ఇచ్చాను. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఎంత? 13 డేస్‌లో. ఎంటర్ కొట్టగానే 10 డేస్ స్పాన్‌లో ఎన్ని సండేస్ వచ్చాయో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసి చూపించింది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ యొక్క స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్‌ని పాస్ చేసి ఒకసారి చూడండి. నేను ఇక్కడ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే మన లగేజ్ బాక్సెస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద బాక్స్‌లో పెట్టారు. ఈ బాక్స్‌ని ఒక ఎరే అనుకుందాం. ఈ ఎరే వచ్చేసరికి దీంట్లో ఉండే ఐటెమ్స్ వచ్చేసరికి మన ప్యాసింజర్స్ యొక్క బ్యాగ్స్. ఈ బ్యాగ్స్‌కి దానికి ఏముంటుంది? ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఈ రిస్క్ సివియారిటీని బట్టి ఐటెమ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఎన్ నంబర్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూ లాగా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే సార్ట్ చేయాలి. సార్ట్ ఎలా చేస్తామంటే రిస్క్ అనాలిసిస్ ఏదైతే రిస్క్ లెవెల్‌ని బట్టి మనము సార్ట్ చేస్తూ ఉండాలి. రిస్క్ తక్కువగా ఉన్నవి ఫస్ట్, రిస్క్ కొంచెం ఎక్కువ ఉన్నవి నెక్స్ట్, తర్వాత ఇంకొంచెం ఇలా సార్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఏదైతే లగేజ్ ఐటెమ్స్ ఉన్నాయో సో దాన్ని ఎలా పడితే అలా ఒక బాక్స్‌లో వేసేశారు. కానీ సార్ట్ చేయాలి. అంటే దేనిపైన సార్ట్ చేస్తామంటే రిస్క్ సివియారిటీని బట్టి మనము వీటిని సార్ట్ చేయాల్సి ఉంటుంది. సార్ట్ చేసిన తర్వాత మనకు రావాల్సిన అవుట్‌పుట్ ఇలా రావాలి. సో దీని నుంచి ఈ అవుట్‌పుట్‌ని తీసుకురావడానికి మనం ఏమేమి స్టెప్స్ చేస్తామో మన క్లిప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చలో. సో మనము ప్రాబ్లమ్‌లో డిస్కస్ చేసినట్టుగానే ఫస్ట్ ఒక స్కానర్ ఆబ్జెక్ట్‌ని తీసుకున్నాం. తర్వాత నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావడానికి ఎన్ వాల్యూని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఎంప్టీ అరేని డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ లూప్ రన్ చేశాను. రన్ చేసి ఏం చేశానంటే ఐ అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్ఈని మన స్కానర్‌ని అటాచ్ చేశాను. అటాచ్ చేసి నేను ఎలిమెంట్‌ని ఇచ్చినప్పుడు అవి వచ్చి ఈ అరేలో సెట్ అవ్వాలి. తర్వాత వచ్చేసరికి ఇనీషియల్‌గా కౌంట్ 0, కౌంట్ 1, కౌంట్ 2 అనేది ఇనీషియల్‌గా 0 పొజిషన్. 0కి ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫర్ లూప్‌ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఏం చేశానంటే ఇనీషియల్‌గా i ఈక్వల్ టు 0, i లెస్ థాన్ n ప్లస్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా లోపలికొచ్చి ఎరే ఎరేషన్‌లో 0 గనక ఈక్వల్ టు అయితే కౌంట్ 0 అని ఇంక్రీజ్ అయ్యి. అలాగే ఈ i పొజిషన్ ఈక్వల్ టు 1 అయితే కౌంట్ 1ని ఇంక్రీజ్ అయ్యి. అలాగే i పొజిషన్ ఈక్వల్ టు 2 అయితే కౌంట్ 2ని ఇంక్రిమెంట్ చేయాలి. సరే చేసింది బానే ఉంది. తర్వాత jకి వచ్చాను. అంటే ఈ j అనేది ఇనీషియల్‌గా 0 తీసుకున్నాను. ఇది ఎందుకంటే మన వేరియబుల్స్‌ని సార్టింగ్ చేయడానికి నేను ఇక్కడ వైల్ యూజ్ చేశాను. వైల్ కౌంట్ 0 అనేది గ్రేటర్ థాన్ 0 ఉన్నన్ని సార్లు ఈ అరే ఆఫ్ jలో 0 అనేది ఇన్సర్ట్ చేయి. తర్వాత డిక్రీజ్ చేయి. అలా ఎన్ని జీరోలు ఉంటే అన్ని. అలాగే కౌంట్ 1 అనేది కూడా ఎప్పుడు 0 దాకా 0 కన్నా తక్కువ ఉండేదాకా ఈ వైల్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యి ఈ వన్స్‌ని కూడా ఆ అరేలోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత కౌంట్‌ని మైనస్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా వైల్‌లో కూడా అంతే జరుగుతుంది. తర్వాత ఒక బేసిక్ ఫర్ లూప్‌ని రన్ చేసి మన అరే మొత్తాన్ని సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత మన అరే అనేది డిస్ప్లే చేస్తాం. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నేను ఇనీషియల్‌గా ఏమి ఇస్తున్నాను? నా అరే లెంగ్త్‌ని ఇస్తున్నాను. 5 అని ఇచ్చాను. తర్వాత 5 ఎలిమెంట్స్‌ని నేను ఇన్సర్ట్ చేయాలి. 1, 0, 2, 0, 1 ఇలా 5 ఎలిమెంట్స్‌ని నేను ఇన్సర్ట్ చేశాను. ఎంటర్ నొక్కాను. స్టార్టింగ్ అయింది. ఇదండి. నేను ఇచ్చిన ఎలిమెంట్‌ని సార్ట్ చేసి ఇచ్చింది. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఫాలో ది FLM. థాంక్ యూ.